సో లాస్ట్ క్లాస్లో మనం డేటా మోడల్స్ గురించి తెలుసుకున్నాం. డిబిఎంఎస్లో ఉండే డేటా మోడల్స్ ఏంటి అని. డేటా మోడల్ అంటే డేటాని రిప్రజెంట్ చేసే కొన్ని నొటేషన్స్. ఓకే, డేటా మోడల్ అంటే డేటాని రిప్రజెంట్ చేసే కొన్ని నొటేషన్స్. ఓకే, సో డేటా ఎలా రిప్రజెంట్ అయింది, డేటా మోడల్ అంటే డేటా ఎలా రిప్రజెంట్ అయింది, డేటాలో ఎలిమెంట్స్ ఏంటి, ఎలిమెంట్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, డేటాలో ఉండే ఎలిమెంట్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ఆ డేటాని మనం ఎలా యాక్సెస్ చేస్తాం, ఎలా మాడిఫై చేస్తాం, ఎలా డిలీట్ చేస్తాం. సో ఓవరాల్గా వీటి గురించి చెప్పేదే డేటా మోడల్. ఓకే, సో అందులో చాలా ఒక 5 రకాల డేటా మోడల్స్ గురించి చెప్పుకున్నాం. రిలేషనల్ డేటా మోడల్ అంటే కనుక అందులో డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి, టేబుల్లో ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, ఫీల్డ్స్ అన్ని కలిపి మనం రికార్డ్స్ అంటాం. అన్ని ఫీల్డ్స్ కలిపి రికార్డ్స్ అంటాం. ఓకే, సో డేటాబేస్లో అల్టిమేట్గా టేబుల్ ఉంటుంది, టేబుల్లో రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్లో ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది రిలేషనల్ మోడల్. అంటే 2 డైమెన్షనల్ టేబుల్ అని చెప్పాం ఇంతకుముందు. 2 డైమెన్షనల్ టేబుల్, ఉదాహరణకి టైం టేబుల్ తీసుకున్నారనుకోండి, అది 2 డైమెన్షనల్ టేబుల్. రిలేషనల్ డేటా మోడల్కి ఎగ్జాంపుల్ టైం టేబులే, మీరు రాసే టైం టేబులే. ఎందుకంటే ఒక డైమెన్షన్లో అవర్స్ ఉంటే కనుక ఇంకో డైమెన్షన్లో డేస్ ఉంటాయి. ఒక డైమెన్షన్లో ఒకవైపు 1 2 3 4 5 6 7 అవర్స్ ఉంటే కనుక ఇంకో వైపు సండే మండే టు సాటర్డే డేస్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా 2 డైమెన్షనల్, ఒక దిశలో కాలమ్స్ ఉంటాయి, ఇంకో దిశలో రోస్ ఉంటాయి. ఓకే, సో అది రిలేషనల్ డేటాబేస్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్. అంటే మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు, అందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, మెయిన్ ఫీచర్స్ ఏంటి, క్లాసు, ఆబ్జెక్టు, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. ఓకే, సో క్లాస్ అంటే డేటా మరియు ఫంక్షన్స్ కలిపిన యూనిట్ని క్లాస్ అంటాం. ఓకే, సో టెక్నికల్గా డేటా అండ్ ఫంక్షన్స్ టుగెదర్ మనం క్లాస్ అంటాం. ఓకే, ఇప్పుడు అదే కాన్సెప్ట్స్ డేటాబేస్లో కూడా ఉంటే కనుక అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ అంటాం. క్లాస్లో ఆబ్జెక్టులు కాన్సెప్ట్స్తో డేటాబేస్ ఉంటే కనుక దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ అంటాం. ఇంకో 3 రకం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్లస్ రిలేషనల్ రెండు కలిపి ఉంటే కనుక 2 ఫీచర్స్, అంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే టేబుల్స్ కూడా ఉంటాయి, 2 డైమెన్షనల్ టేబుల్స్ కూడా ఉంటాయి. సో వాటిని ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ అంటాం. తర్వాత హైరార్కియల్ డేటాబేస్, అంటే ఒక ట్రీలా ఉంటుంది. హైరార్కియల్ ఇలా రూట్, చైల్డ్, ఫస్ట్ లెవెల్ చైల్డ్, తర్వాత సెకండ్ లెవెల్ చైల్డ్, ఇలా మొత్తం ట్రీలా ఆర్గనైజ్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఆన్లైన్ షాపింగ్లో ఏదైనా డేటా తీసుకున్నాం అనుకోండి, క్లాత్స్, మెన్స్ క్లాత్, ఉమెన్స్ క్లాత్. మెన్స్ క్లాత్లో షర్ట్, ప్యాంట్ అవి ఉంటాయి, ఉమెన్ క్లాత్లో మేబీ చుడిదార్, శారీ ఉంటాయి. సో ఈ విధంగా మనం డేటాని ఒక ట్రీ లాగా, ఒక హైరార్కీ లాగా మనం ఆర్గనైజ్ చేస్తే అది హైరార్కియల్ డేటా మోడల్. ఓకే, డేటాబేస్ మోడల్. అలాగే నెట్వర్క్ డేటాబేస్ మోడల్. నెట్వర్క్ అంటే ఇది కూడా హైరార్కీలా ఉంటుంది, కాకపోతే ఇందులో మనం రూట్ నుంచి చైల్డ్కి, చైల్డ్ నుంచి రూట్కి సర్కిల్ లా తిరగవచ్చు అనమాట. సో దేర్ మైట్ బి సమ్ సైకిల్స్. ఇందులో కొన్ని ఇక్కడ కొన్ని చైల్డ్ కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు ఒకదానికొకటి. సో అప్పుడు ఏమవుతుంది, సపోజ్ లెవెల్ టూలో చైల్డ్ ఇక్కడ ఒక చైల్డ్ని, అలాగే ఇక్కడ ఒక చైల్డ్ని, ఈ రెండింటికి మధ్యలో ఒక లైన్ కనుక ఉంటే, సో మనం రూట్ నుంచి ఈ చైల్డ్కి వెళ్ళొచ్చు, అలాగే ఈ చైల్డ్ నుంచి ఇంకో చైల్డ్కి వెళ్ళొచ్చు. అలా మొత్తం డేటా వచ్చేసి ఒక నెట్వర్క్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో మల్టిపుల్ పాత్స్ ఉంటాయి ఇందులో. నెట్వర్క్ అంటే కనుక
ఒక నోడ్ని రీచ్ అవ్వడానికి చాలా డైరెక్షన్స్ నుంచి రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది నెట్వర్క్ డేటా మోడల్. ఓకే, సో ఈ విధంగా డేటా ఎలా ఆర్గనైజ్ అయి ఉంది అనే దాన్ని బట్టి డేటా మోడల్స్ ఒక 5 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. 5 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ యూజర్స్. ఇప్పుడు డిబిఎంఎస్ని నంబర్ ఆఫ్ యూజర్స్ బేస్ చేసుకొని కూడా డివైడ్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాగైతే మనం నంబర్ ఆఫ్ యూజర్స్ ప్రకారం మనం ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కేటగిరైజ్ చేస్తాం, సింగిల్ యూజర్, మల్టీ యూజర్ అని. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. సింగిల్ యూజర్ అంటే ఒక యూజర్ అట్ ఎనీ టైం ఓన్లీ వన్ యూజర్ కెన్ యాక్సెస్ ది డేటాబేస్. సో అటువంటి డేటాబేస్ని సింగిల్ యూజర్ డేటాబేస్ అంటాం, డిబిఎంఎస్. అలాగే ఒకేసారి మల్టిపుల్ యూజర్స్ని అలౌ చేస్తే దాన్ని మల్టిపుల్ యూజర్ అంటాం. బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ యూజర్స్ డిబిఎంఎస్ని మనం క్లాసిఫై చేయొచ్చు, సింగిల్ యూజర్ డిబిఎంఎస్ అని, మల్టీ యూజర్ అని. అలాగే బేస్డ్ ఆన్ సైట్స్ ఓవర్ విచ్ నెట్వర్క్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, అంటే ఎన్ని లొకేషన్స్లో మన డేటాబేస్ స్ప్రెడ్ అయి ఉంది, డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. మన ఒక డేటాబేసే ఒక లొకేషన్లోనే ఉండాలని లేదు. అంటే సపోర్ట్ చేస్తే కనుక, ఆ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తే కనుక ఒకే డేటాబేస్ డిబిఎంఎస్ 2-3 లొకేషన్స్లో ఉండొచ్చు. జస్ట్ లైక్ మన క్యాపిటల్ చూడండి, ఇంతకుముందు ఒకే క్యాపిటల్ అన్నారు, అమరావతి. అప్పుడు ఏమవుద్ది, అది సెంట్రలైజ్డ్ క్యాపిటల్. అలా కాకుండా 3 క్యాపిటల్స్ అన్నారు, అప్పుడేంటి వికేంద్రీకరణ, డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్. ఇది సెంట్రలైజ్డ్ అంటే కేంద్రీకరించబడిన క్యాపిటల్. సో ఇక్కడ ఏంటంటే సెంట్రలైజ్డ్ డిబిఎంఎస్ అంటే ఒకటే డిబిఎంఎస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైనా సరే ఒక డిబిఎంఎస్ మీద డిపెండ్ అయి ఉంటాం అందరం. ఆ డిబిఎంఎస్ పోతే కనుక కొంచెం రిస్కీ, డేటా అంతా రిస్కీ మాట. సో ఆ సందర్భంలో అంటే ఇప్పుడు ఒకే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ 2-3 లొకేషన్స్లో స్ప్రెడ్ అయి ఉంటే కనుక, ఈవెన్ ఒక లొకేషన్లో ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా 2 లొకేషన్లో ఉంది కదా, అక్కడ నుంచి అయినా కంటిన్యూ అవ్వచ్చు డిబిఎంఎస్. ఓకే, సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ డిబిఎంఎస్. సో బేస్డ్ ఆన్ హౌ ద సాఫ్ట్వేర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద నెట్వర్క్లో సాఫ్ట్వేర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అనే దాన్ని బట్టి మనం డేటాబేస్ని సెంట్రలైజ్డ్ లేదా డిస్ట్రిబ్యూటెడ్ అని కూడా మనం క్లాసిఫై చేయొచ్చు, విభజించవచ్చు డిబిఎంఎస్ని. ఓకే, సో ఇవి ప్రస్తుతానికి మనకి యూనిట్ 1లో ఉన్న టాపిక్స్. ఓకే, యూనిట్ 1లో ఉండే టాపిక్స్. ఇప్పుడు యూనిట్ 2 టాపిక్ మొదలు పెడుతున్నాను. యూనిట్ 2 మొత్తం ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనే కాన్సెప్ట్ మీదే ఉంటుంది యూనిట్ 2. ఓకే, సో ఈఆర్ మోడల్ లేదా ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని అంటాం. ఈఆర్ మోడల్, ఈ అంటే ఎంటిటీ, ఆర్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్. ఓకే, సో ఈఆర్ మోడల్ డిఫైన్స్ ది కాన్సెప్చువల్ వ్యూ ఆఫ్ ఏ డేటాబేస్. ఈఆర్ మోడల్ అనేది మన డేటాబేసు కాన్సెప్చువల్గా ఎలా ఉంటుంది అని రిప్రజెంట్ చేసేదే ఈఆర్ మోడల్. మన డేటాబేసు కాన్సెప్ట్ వైజ్గా ఎలా ఉంటుంది అని డిఫైన్ చేసే రిప్రజెంటేషనే ఈఆర్ మోడల్. ఓకే, సో ఈఆర్ మోడల్ మెయిన్ కాన్సెప్ట్స్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ కాల్డ్ ఎంటిటీస్. అంటే మనం మాట్లాడుకోబోయే డేటాబేస్ ఏదైతే ఉంటుందో, సపోజ్ కాలేజ్ డేటాబేస్ అన్నాం. కాలేజ్ని మీరు ఇన్ జనరల్ అంటే మీకు నిజానికి బయట ప్రపంచంలో కాలేజ్ అంటే రియల్ వరల్డ్ అంటే అదే కదా, నిజమైన నిజానికి బయట ప్రపంచంలో ఏముంటాయి కాలేజ్ అంటే? బయట ప్రపంచంలో కాలేజ్ అంటే ఏముంటాయి? కాలేజ్ అంటే స్టాఫ్, స్టూడెంట్స్, అటెండెన్స్, ఎగ్జామ్స్, లైబ్రరీ, బుక్స్, అడ్మిషన్స్, స్కాలర్షిప్స్, ఇవే ఉంటాయి. రియల్ వరల్డ్ ఎంటిటీస్ కాలేజ్ డేటాబేస్ సంబంధించి రియల్ వరల్డ్ ఎంటిటీస్, అందులో ఉండే రియల్ వరల్డ్ థింగ్స్, వస్తువులు,
అంటే వస్తువులు అని ఎందుకంటామంటే అవి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. బట్ ఇన్ జనరల్ దే ఆర్ థింగ్స్, రియల్ వరల్డ్ ఎంటిటీస్. ఓకే. సో రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ కాల్డ్ ఎంటిటీస్ అనే కాన్సెప్ట్ మీదే మొత్తం ఉంటుంది ఈఆర్ మోడల్ అనేది. మరియు ఆ ఎంటిటీస్ మధ్యలో ఉండే సంబంధం, రిలేషన్షిప్. ఓకే. సో అసోసియేషన్, ఆ ఎంటిటీస్ మధ్యలో ఉండే అసోసియేషనే రిలేషన్షిప్ అంటాం. ఎంటిటీస్ మధ్యలో ఉండే అసోసియేషన్ నే రిలేషన్షిప్ అంటాం. ఓకే. సో ఈఆర్ మోడల్ ఈజ్ ఏ గుడ్ ఆప్షన్ ఫర్ డిజైనింగ్ డేటాబేస్. ఈఆర్ మోడల్ అనేది డేటాబేస్ని డిజైన్ చేయడానికి, అంటే కాన్సెప్చువల్గా డేటాబేస్ ఎలా ఉంటుంది, మన కాలేజ్ డేటాబేస్ ఎలా ఉంటుంది అని ఒక పేపర్ మీద రిప్రజెంట్ చేయడానికి ఈఆర్ మోడల్ అనేది ఒక మంచి మంచి ఆప్షన్. ఓకే. సో ఈఆర్ మోడల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై మీన్స్ ఆఫ్ అన్ ఈఆర్ డయాగ్రామ్. ఈఆర్ మోడల్లో ఏం చేస్తాం మనం? ఈఆర్ డయాగ్రామ్ గీస్తాం. మనం రాస్తాం ఈఆర్ డయాగ్రామ్ని మనం డ్రా చేస్తాం డయాగ్రామ్ని. ఓకే. సో ఈఆర్ మోడల్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఈఆర్ డయాగ్రామ్తో రిప్రజెంట్ చేస్తారు, ఈఆర్ డయాగ్రామ్. ఓకే. సో an object, for example, entities, attributes of an entity, రిలేషన్షిప్, ఇవన్నీ కూడా ఈఆర్ డయాగ్రామ్లో మనం ఈఆర్ మోడల్లో డయాగ్రామ్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో ఈఆర్ డయాగ్రామ్లో ఉండే నోటేషన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం వన్ బై వన్. ఈఆర్ డయాగ్రామ్లో ఉండే నోటేషన్స్ ఏంటి? ఈఆర్ డయాగ్రామ్లో ఎటువంటి సింబల్స్ ఉంటాయి? మనం పేపర్ మీద గీసేటప్పుడు కొన్ని సింబల్స్ యూజ్ చేస్తాం. అవి ఎలా ఉంటాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎంటిటీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై మీన్స్ ఆఫ్ రెక్టాంగిల్స్. ఎంటిటీస్ రెక్టాంగిల్స్తో చూపిస్తాం. ఎంటిటీస్ చూడండి, స్టూడెంట్, టీచరు, ప్రాజెక్ట్స్, ఇవన్నీ రెక్టాంగిల్లో రాసాం ఎంటిటీ. ఓకే. స్టూడెంట్, టీచరు, ప్రాజెక్టు, బుక్, లైబ్రరీ, కాలేజ్, అడ్మిషన్, ఎగ్జామ్స్, మార్క్ షీట్, ఇవన్నీ కూడా ఎంటిటీస్. ప్రస్తుతానికి ఇక్కడ మూడు రెక్టాంగిల్సే గీసాను. కావాలంటే కాలేజ్ డేటాబేస్లో మీకు కనిపించే ప్రతి కాన్సెప్ట్ని ఒక రెక్టాంగిల్లో పెట్టేసి అది ఎంటిటీస్ అంటామండి. ఓకే. రెక్టాంగిల్స్ ఆర్ నేమ్డ్ విత్ ఎంటిటీ సెట్ దే రిప్రజెంట్. సో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ అంతా కలిపి ఒక ఎంటిటీ సెట్ ఆఫ్ స్టూడెంట్. టీచర్స్ అంతా కలిపి ఒక ఎంటిటీ, టీచర్స్ అంతా ఒక సెట్ లాగా ట్రీట్ చేస్తే దాన్ని ఒక ఎంటిటీ అంటాం. అంటే ఇక్కడ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ సెట్ అనేది వాడుతాం. ఎందుకంటే స్టూడెంట్ అంటే ఒక్కడే ఉండడు కదా, చాలామంది ఉంటారు స్టూడెంట్స్. సో వాళ్ళంతా ఒక సెట్. టీచర్ అంటే ఒకరే ఉండరు కదా, చాలామంది ఉంటారు టీచర్స్. సో అదంతా ఒక సెట్. సో ఎంటిటీ సెట్ అంటాం దాన్ని. సో ఆ ఎంటిటీ సెట్ మొత్తాన్ని ఒక రెక్టాంగిల్తో మనం చూపిస్తాం. ఓకే. సో ఎంటిటీకి అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంటిటీస్. అట్రిబ్యూట్స్ అనేవి ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్. అంటే స్టూడెంట్కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయి? స్టూడెంట్కి మీరు ఊహించండి, స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, బర్త్ డేట్, ఇంకా మీరు ఏమైనా డ్రా చేయొచ్చు. జెండర్, మేల్ ఫీమేల్ జెండర్ వచ్చేసి, లేదా ఇంకా ఇంటర్మీడియట్ గ్రూప్, క్వాలిఫికేషన్. ఓకే. ఇంటర్మీడియట్ గ్రూపు, ఇంటర్మీడియట్ పర్సంటేజ్. ఓకే. సో ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్. చూడండి, మధ్యలో ఉండేది రెక్టాంగిల్ ఉంది. సో అది ఎంటిటీ. స్టూడెంట్ అనేది ఎంటిటీ, రెక్టాంగిల్. చుట్టూ దీర్ఘవృత్తాలు, ఎలిప్స్, దీర్ఘవృత్తం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఎలిప్స్, దీర్ఘవృత్తం. సర్కిల్ కాదు, ఇది దీర్ఘవృత్తం. సర్కిల్లా లేదు, కొంచెం సాగదీసిన సర్కిల్, ఎలిప్స్. ఓకే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇలానే రాయాలి, మీకు నచ్చినట్టు రాయడానికి లేదు. ఎంటిటీ ఎప్పుడు కూడా రెక్టాంగిల్లో ఉంటుంది. ఎంటిటీ యొక్క అట్రిబ్యూట్, ఎంటిటీ యొక్క ఫీల్డ్, స్టూడెంట్ అనే ఎంటిటీ యొక్క ఫీల్డ్, నేమ్, బర్త్ డేట్, రోల్ నెంబర్, ఇవన్నీ కూడా ఎలిప్స్, దీర్ఘవృత్తాలు. ఇది సర్కిల్ కాదు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ఎలిప్స్, దీర్ఘవృత్తం. ఓకే. సో మధ్యలో చూడండి గీత ఉంది. మీరు యారోస్ ఏం పెట్టొద్దు ఇక్కడ, ఇది గీత మాత్రమే, యారో కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది యారో ఎక్కడ పెట్టలేదు దీనికి, జస్ట్ గీత, స్ట్రైట్ లైన్. అబ్జర్వ్ చేయండి, స్ట్రైట్ లైన్.
స్ట్రైట్గా ఉంది, కొంచెం బెండ్ అయి గీసినా సరే వంకరగా లేదు అది, అంటే వక్రరేఖ కాదు, స్ట్రైట్ లైన్. ఓకే, లైనే కాకపోతే కొంచెం స్లోప్ ఉంది అంతే, స్లోప్ ఉంది, కొంచెం వాలి ఉంది లైన్. ఓకే, అంతేగాని వంకరగా వక్రరేఖ కాదు ఇది. ఓకే, సో లైన్ ఉంటుంది, లైన్ దేనికి దేనికి కనెక్ట్ చేస్తుంది, యాట్రిబ్యూట్ని ఎంటిటీని కనెక్ట్ చేస్తుంది, యాట్రిబ్యూట్ని ఎంటిటీని కనెక్ట్ చేస్తుంది. యాట్రిబ్యూట్ అనేది నేమ్, ఎంటిటీ అనే స్టూడెంట్ అయితే రెండింటిని కనెక్ట్ చేసే లైన్ మధ్యలోది. ఓకే, సో యాట్రిబ్యూట్స్ అనేవి సింపుల్ యాట్రిబ్యూట్స్ అవ్వచ్చు, అంటే నేమ్ తీసుకుంటే ఒక వాల్యూనే ఉంటుంది, బర్త్ డేట్ తీసుకుంటే ఒక వాల్యూనే ఉంటుంది, రోల్ నెంబర్ తీసుకుంటే ఒక వాల్యూ ఉంటుంది. సపోజ్ ఫోన్ నెంబర్ తీసుకున్నారనుకోండి, ఒక ఫోన్ నెంబరే ఉంటుందా, ఫోన్ నెంబర్ ఒకటే ఉంటుందా, స్టూడెంట్కి ఒకటే ఉండే అవకాశం ఉందా? ఎవరైనా ఆన్సర్ చేయండి, ఎవరైనా. ఫోన్ నెంబర్ స్టూడెంట్కి ఒకటే ఉంటుందా, ఒకటే ఉండే అవకాశం ఉందా? లేదు సార్, ఉండొచ్చు సార్, రెండు మూడు ఉండొచ్చు. ఓకే, ఒకటి ఉండొచ్చు, మోర్ దెన్ వన్ కూడా ఉండొచ్చు. అంటే ఫోన్ నెంబర్ అనే దానికి ఒక వాల్యూ ఉండదు, రెండు మూడు వాల్యూస్ ఉండే అవకాశం ఉంది. సపోజ్ అడ్రస్ తీసుకున్నారనుకోండి, స్టూడెంట్కి అడ్రస్ ఉంటుంది, అడ్రస్లో ఏమేమి ఉంటాయి చెప్పండి, అడ్రస్లో ఏమేమి ఉంటాయి? విలేజ్ నేమ్, స్ట్రీట్, డోర్ నంబర్ ఉంటుంది, డోర్ నంబరు, విలేజ్ నంబరు, స్ట్రీటు, తర్వాత మండలం, విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, స్టేట్, ఏ స్టేట్. ఓకే, సో ఈ విధంగా అడ్రస్ ఉంటుంది. అంటే ఇందులో ఒక్క వాల్యూ ఉందా, సింగిల్ వాల్యూ ఉందా, చాలా వాల్యూస్ ఉన్నాయా ఇందులో? ఎవరైనా చెప్పండి. సింగిల్ వాల్యూ ఉందా, చాలా వాల్యూస్ ఉన్నాయా? చాలా వాల్యూస్ ఉన్నాయి ఇందులో, సింగిల్ వాల్యూ కాదు, చాలా వాల్యూస్. ఓకే, సో అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అనేది సింగిల్ వాల్యూ ఉండొచ్చు, లేదా మల్టీ వాల్యూడ్ ఉండొచ్చు, మల్టిపుల్ వాల్యూస్ ఉండొచ్చు ఒక యాట్రిబ్యూట్కి. సింగిల్ వాల్యూ ఉండొచ్చు లేదా మల్టిపుల్ వాల్యూస్ ఉండొచ్చు. ఓకే, అలాగే యాట్రిబ్యూట్ సింపుల్ వాల్యూస్ ఉండొచ్చు లేదా కాంపోజిట్ ఉండొచ్చు. కాంపోజిట్ అంటే ఒక ట్రీలా ఉంటుంది. సపోజ్ అడ్రస్ ఉందనుకోండి, అడ్రస్ ఉంది, అది కాంపోజిట్. అడ్రస్లో డోర్ నంబర్, అడ్రస్లో స్ట్రీట్ నేమ్, అడ్రస్లో పిన్ కోడ్, అడ్రస్లో విలేజ్, అడ్రస్లో సిటీ లేదా డిస్ట్రిక్ట్, అడ్రస్లో స్టేట్, ఇవి ఉంటాయి. సో అడ్రస్లో చాలా ఒక అడ్రస్ అనే యాట్రిబ్యూట్లో చాలా చిన్న చిన్న యాట్రిబ్యూట్స్ ఉంటాయి, ఒక అడ్రస్ అనే యాట్రిబ్యూట్లో చాలా చిన్న చిన్న యాట్రిబ్యూట్స్ ఉంటాయి. సో అటువంటి వాటిని కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ అంటారు, కాంపోజిట్. ఓకే, కాంపోజిట్. అలా కాకుండా ఫోన్ నెంబర్ ఉందనుకోండి, ఒకదానికి రెండు మూడు వాల్యూస్ ఉంటాయి, దాన్ని మల్టీ వాల్యూడ్ అంటారు, ఓకే, మల్టీ వాల్యూడ్. ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్ ఉందా, ఫోన్ నెంబరు చూడండి, ఇది ఒక ఎలిప్సా రెండు ఎలిప్స్లా చూడండి, రెండు ఉన్నాయి. సో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్కి ఎప్పుడు కూడా రెండు ఎలిప్సులు రాస్తారు. బర్త్ డేట్ ఒకటి ఉంటుందా, రెండు ఉంటాయా? బర్త్ డేట్ ఒకటి ఉంటుందా, రెండు ఉంటుందా? మీకు రెండు ఉంటాయా బర్త్ డేట్లు? ఒకటే ఉంటుంది. అంటే మనం అంటే ప్రిన్సిపల్ యూనిఫామ్ ఎందుకే లేదు అంటే రెండు మూడు సార్లు వేసుకోకుండా రెండు మూడు బర్త్డేలు మనం చేసుకుంటాం, అది వేరే విషయం. కానీ జనరల్గా బర్త్డే అనేది ఒకటే ఉంటుంది. ఓకే, సో బర్త్డే ఒకటే ఉంటుంది. రోల్ నెంబర్ కూడా రెండు మూడు ఉంటాయి, ఒకటే రోల్ నెంబర్స్ రెండు మూడు ఉంటాయా? ఒకటే ఉంటది. ఫోన్ నెంబర్స్ రెండు మూడు ఉండొచ్చు, అందుకే చూడండి ఇది ఎలిప్స్, డబుల్ రౌండెడ్ ఎలిప్స్. ఎలిప్స్ రెండు రౌండ్స్ చేసుంటే అది మల్టీ వాల్యూడ్ అని అర్థం. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నేమ్ చూడండి, నేమ్ లో రెండు పార్ట్స్ ఉంటాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని రెండు పార్ట్స్ ఉంటాయి. నేమ్ లో ఏముంటాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటాయి. అలాగే అడ్రస్ లో డోర్ నంబర్, స్ట్రీట్ నేమ్, విలేజ్, మండలు, తర్వాత డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అని ఉంటాయి. సో చూడండి, నేమ్ అనేది ఒక కాంపోజిట్ యాట్రిబ్యూట్.
కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే నేమ్ కంపోజ్డ్ ఆఫ్ సెవరల్ స్మాల్ అట్రిబ్యూట్స్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చిన్న 2 అట్రిబ్యూట్స్ కలిపితేనే నేమ్ అనే అట్రిబ్యూట్ తయారైంది. నేమ్ అనే అట్రిబ్యూట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపితేనే తయారైంది. చూడండి, నేమ్ నుంచి ఈ గీతలు ఉన్నాయి. ఫస్ట్ నేమ్కి ఒక గీత, లాస్ట్ నేమ్కి ఒక గీత ఉంది. నేమ్ నుంచి ఉంది, డైరెక్ట్గా స్టూడెంట్ నుంచి లేదు. ఫస్ట్ నేమ్ స్టూడెంట్ నుంచి డైరెక్ట్గా లేదు, నేమ్ నుంచి ఉంది ఇది. సో నేమ్ అనేది ఏం అట్రిబ్యూట్? సింపుల్ అట్రిబ్యూటా, కాంపోజిట్ అట్రిబ్యూటా? కాంపోజిట్ అట్రిబ్యూట్స్. కాంపోజిట్ అట్రిబ్యూట్. నేమ్ అనేది కాంపోజిట్ అట్రిబ్యూట్. రోల్ నెంబర్ అనేది సింపుల్ అట్రిబ్యూట్. బర్త్డే అనేది సింపుల్ అట్రిబ్యూట్. ఫోన్ నెంబర్ అనేది కాంపోజిటా, మల్టీ వాల్యూడా? కాంపోజిటా, మల్టీ వాల్యూడ్? మల్టీ వాల్యూడ్. ఇట్స్ నాట్ కాంపోజిట్, మల్టీ వాల్యూడ్. ఇట్స్ నాట్ కాంపోజిట్, ఇట్స్ మల్టీ వాల్యూడ్. మల్టీ వాల్యూడ్. మల్టీ వాల్యూడ్ అంటే 2-3 వాల్యూస్ ఉంటాయి, దీనికి ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది. ఓకే. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ దీర్ఘవృత్తం ఎలా ఉంది? డాట్స్ తో ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఏజ్ ఎలా ఉంది? ఎలిప్స్ చుట్టూ డాట్స్ ఉన్నాయి, డాటెడ్ ఎలిప్స్. కంప్లీట్ గా సర్కిల్ లా లేదు, డాటెడ్ సర్కిల్ అది. అబ్జర్వ్ చేయండి, ఏజ్ చుట్టూ దీర్ఘవృత్తంకి డాట్స్ ఉన్నాయి, డాటెడ్ ఎలిప్స్ అది. అబ్జర్వ్ చేశారా? ఏజ్ చుట్టూ ఉన్న ఎలిప్స్ డాట్స్ ఉన్నాయి చుట్టూ. అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారా? ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ నుంచి క్యాలిక్యులేట్ చేయగలమా, చేయలేమా? చేయగలం సార్. ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, చేయొచ్చు. ఓకే. సో ఏజ్ అనేది డిరైవ్డ్ అట్రిబ్యూట్. ఏజ్ అనేది డిరైవ్డ్ అట్రిబ్యూట్. డిరైవ్ చేయొచ్చు. దేని నుంచి డిరైవ్ చేయొచ్చు ఏజ్ ని మనం? దేని నుంచి డిరైవ్ చేయొచ్చు ఏజ్ ని మనం? డేట్ ఆఫ్ బర్త్. బర్త్ డేట్ నుంచి మనం ఏజ్ ని డిరైవ్ చేయొచ్చు. సపోజ్ స్టూడెంట్ మార్క్స్ అని చెప్పి ఇలాగా రెక్టాంగిల్ ఉందనుకోండి, మార్క్స్ అని చెప్పి సబ్జెక్ట్ 1 మార్క్స్, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులు. తర్వాత సెమిస్టర్ అని ఒక అట్రిబ్యూట్. ఓకే. ఆ తర్వాత రిజల్ట్ అని ఉంది కదా, రిజల్ట్ అనేది సింపుల్ అట్రిబ్యూట్ అవుతుందా? రిజల్ట్ అనేది ఇలాగా డిరైవ్డ్ అట్రిబ్యూట్ అవుతుందా? ఏజ్ లాగా డిరైవ్డ్ అట్రిబ్యూట్ అవుతుందా? రిజల్ట్ అనేది లేదా పర్సంటేజ్ టోటల్ రిజల్ట్ అనేది, టోటల్, పర్సంటేజ్, రిజల్ట్, ఈ అట్రిబ్యూట్స్ ఉన్నాయనుకోండి, ఇవి సింపుల్ అట్రిబ్యూట్సా, డిరైవ్డ్ అట్రిబ్యూట్సా? డిరైవ్డ్ అవుతుంది సార్, దాని తీసుకుంటాం కాబట్టి. సబ్జెక్ట్ మార్క్స్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కాబట్టి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయొచ్చు కాబట్టి అవన్నీ కూడా డిరైవ్డ్ అట్రిబ్యూట్స్. జస్ట్ లైక్ ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయగలం కనుక ఏజ్ అనేది డిరైవ్డ్ అట్రిబ్యూట్స్. అలాగే యావరేజ్, టోటల్, రిజల్ట్ అనే ఉన్నాయనుకోండి అట్రిబ్యూట్స్, అవి మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే, మనకున్న అట్రిబ్యూట్స్ నుంచి క్యాలిక్యులేట్ చేయగలిగితే, క్యాలిక్యులేట్ చేసి తీసుకురాగలిగితే దాన్ని డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అంటాం. అటువంటి అట్రిబ్యూట్స్ ని ఇలా బ్రోకెన్ ఎలిప్స్ చూడండి, బ్రేక్ అయ్యి డాట్స్ తో ఎలిప్స్ ఉంది, డాటెడ్ ఎలిప్స్. మిగతా ఎలిప్సెస్ ఏవి డాటెడ్ లేవు. మీరు అబ్జర్వ్ చేయండి, మిగతా ఎలిప్సెస్ ఏవి కూడా బర్త్ డేట్, నేమ్, రోల్ నెంబరు ఏవి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబరు, ఇవేవి ఎలిప్సెస్ లో డాట్స్ లేవు. డాటెడ్ రౌండెడ్ సర్కిల్ కాదు అవి. మిగతావి సింప్లీ రౌండెడ్ సర్కిల్స్. ఓకే, దీర్ఘవృత్తాలు. ఓకే. సో ఇక్కడ ఎటువంటి అట్రిబ్యూట్స్ చూసాం? సింపుల్ అట్రిబ్యూట్స్. బర్త్ డేట్, రోల్ నెంబర్ అనేవి సింపుల్ అట్రిబ్యూట్స్. నేమ్ అనేది కాంపోజిట్ అట్రిబ్యూట్. నేమ్ అనేది ఏం అట్రిబ్యూట్? నేమ్ అనేది ఏం అట్రిబ్యూట్? నేమ్ అనేది ఎటువంటి అట్రిబ్యూట్? సింపులా, కాంపోజిటా? కాంపోజిట్ సార్. కాంపోజిట్. ఏజ్ అనేది సింపుల్, కాంపోజిట్, డిరైవ్డ్, మల్టీ వాల్యూడ్. ఏజ్ అనేది డిరైవ్డ్. ఫోన్ నెంబర్ అనేది, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఫోన్ నెంబర్ అనేది ఏ రకమైన అట్రిబ్యూట్? సింపులా, మల్టీ వాల్యూడ్ సార్? కాంపోజిటా, మల్టీ వాల్యూడా, డిరైవ్డా?
మల్టీ వాల్యూడ్ సార్. మల్టీ వాల్యూడ్. ఓకే. సో మల్టీ వాల్యూడ్. ఓకే. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏం చూసాం, ఎంటిటీ చూసాం, ఎంటిటీ చుట్టూ యాట్రిబ్యూట్స్. మీరు ఈ గీత గీసేటప్పుడు ఎక్కడ యారోస్ పెట్టకండి. యారోస్ పెడితే మీ డయాగ్రామ్ తప్పు. మీ గీతని వంకర టెంకరగా వక్ర రేఖలు రాయకండి. ఏదైనా లైన్ స్ట్రైట్ గా ఉండాలి, బట్ స్లోప్ ఉన్నా పర్లేదు. ఇక్కడ చూడండి, ఈ లైన్ స్టూడెంట్ కి ఫోన్ నెంబర్ కి స్ట్రైట్ లైన్ ఇది. మిగతావన్నీ కొంచెం స్లోప్ ఉన్నాయి, ఎందుకంటే అన్ని స్ట్రైట్ గా గీలాం. ఈ డయాగ్రామ్ చుట్టూ మనం స్ట్రైట్ గా మనం గీలాం. చుట్టూ ఎక్కువ అట్రిబ్యూట్స్ ఉంటే మనం వాటిని స్ట్రైట్ గా గీలాం. కొంచెం స్లోప్ ఉండేలాగా మనం గీస్తాం, కొంచెం స్లోప్ ఉండేలాగా మనం డ్రా చేస్తాం. కొంచెం స్లోప్, బట్ స్ట్రైట్ లైన్ అది. మీరు అబ్జర్వ్ చేయండి, స్ట్రైట్ లైన్, వక్రరేఖ కాదు. ఆ స్ట్రైట్ లైన్ కి ఎక్కడ యారోస్ లేవు. అబ్జర్వ్ చేయండి, స్ట్రైట్ లైన్ కి ఎక్కడ యారోస్ లేవు. అలా కనుక మీరు ఎక్స్ట్రాలు ఏమైనా పెడితే ఆ డయాగ్రామ్ తప్పు. అది డయాగ్రామ్ తప్పు, అది కరెక్ట్ నోటేషన్ కాదు. ఓకే, రైట్. నెక్స్ట్, రిలేషన్షిప్. ఎంటిటీస్, యాట్రిబ్యూట్స్ గురించి మాట్లాడాం. రిలేషన్షిప్ గురించి మాట్లాడదాం. రిలేషన్ అంటే ఏంటి? అసోసియేషన్. ఒకదానికొకటి ఎలా అసోసియేట్ అయి ఉంది. ఏంటి అసోసియేట్ అయి ఉంటాయి? ఎంటిటీ, ఒక ఎంటిటీ ఇంకో ఎంటిటీకి ఎలా అసోసియేట్ అయి ఉన్నాయి. ఒక ఎంటిటీ ఇంకొక ఎంటిటీకి ఎలా రిలేట్ అయి ఉంది, అసోసియేట్ అయి ఉంది, రిలేట్ అయి ఉంది. సో దాన్నే రిలేషన్షిప్ అంటాం. సో ఇక్కడ ఒక ఎంటిటీయే ఉంది, ఇక్కడ స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ ఉంది. ఓకే. సో మనకి జనరల్ గా డేటాబేస్ లో ఏదైనా డేటాబేస్ తీసుకుంటే ఒక ఎంటిటీయే ఉండదు. ఆ డేటాబేస్ లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క ఎంటిటీ అవ్వచ్చు, ఒకటి లేదా చాలా ఎంటిటీస్ అవ్వచ్చు ఒక కాన్సెప్టే. ఓకే. సో రిలేషన్షిప్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై డైమండ్ షేప్డ్ బాక్స్. ఓకే, రిలేషన్షిప్స్ ఆర్ రిప్రజెంటెడ్. రిలేషన్షిప్ దేంతో రిప్రజెంట్ చేస్తారు? డైమండ్, ఒక డైమండ్ షేప్ లో ఉండే బాక్స్ తో రిప్రజెంట్ చేస్తాం. రిలేషన్షిప్ కి పేరు ఉంటది, ఆ పేరు డైమండ్ బాక్స్ లో రాస్తాం. ఆ పేరు డైమండ్ బాక్స్ లో రాస్తాం. ఆల్ ది ఎంటిటీస్ రెక్టాంగిల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ కనెక్టెడ్ టు ఇట్ బై ఎ లైన్. అంటే ఆ రిలేషన్షిప్ ఏ ఎంటిటీస్ మధ్యలో ఉంటుందో ఆ ఎంటిటీస్ కి మధ్యలో లైన్, ఎంటిటీస్ కిను డైమండ్ కి, రెక్టాంగిల్ కిను డైమండ్ కి మధ్యలో లైన్స్ మనం డ్రా చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ డయాగ్రామ్. ఎంటిటీ, రిలేషన్షిప్, ఎంటిటీ. ఓకే, అలాగే ఎంటిటీ, రిలేషన్షిప్, ఎంటిటీ, ఎంటిటీ, రిలేషన్షిప్, ఎంటిటీ, ఎంటిటీ, రిలేషన్షిప్, ఎంటిటీ. సో ఈ విధంగా మనం ఎంటిటీస్ కి మధ్యలో ఎంటిటీస్ కి మధ్యలో రిలేషన్షిప్ మనం డ్రా చేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, కాంప్లెక్స్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ చూపించి మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. డిపార్ట్మెంట్ అనేది ఒక ఎంటిటీ. డిపార్ట్మెంట్ అనేది ఒక ఎంటిటీ. డిపార్ట్మెంట్ అనేది ఒక ఎంటిటీ. ఒక రెక్టాంగిల్ డ్రా చేసాం. డిపార్ట్మెంట్ కు రెక్టాంగిల్ డ్రా చేసాం. డిపార్ట్మెంట్ కు ఉండే అట్రిబ్యూట్స్ చూడండి. డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ చూడండి ఎంటిటీ. ఎంప్లాయీ ఎంటిటీకి అట్రిబ్యూట్స్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అడ్రస్, డిపార్ట్మెంట్ ఐడి. ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్కి చెంది ఉన్నాడో డిపార్ట్మెంట్ ఐడి. సో ఈ విధంగా అట్రిబ్యూట్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని అట్రిబ్యూట్స్ మనం ఇక్కడ అట్రిబ్యూట్స్ ప్రతి ఎంటిటీకి పెట్టాం. ఈ ఎంటిటీకి, ఈ ఎంటిటీకి మధ్యలో చూడండి, అబ్జర్వ్ చేయండి, ఒక డైమండ్ ఉంది ఇక్కడ మధ్యలో. ఒక జూమ్ చేస్తున్నాను దీన్ని. మధ్యలో ఒక డైమండ్ ఉంది, డైమండ్ సింబల్ ఉంది, ఉందా లేదా? డైమండ్ సింబల్ కనిపించిందా, కనబడలేదా? డైమండ్ సింబల్ కనిపించిందా, కనబడలేదా? సార్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎంప్లాయీ, మధ్యలో హ్యాజ్ అని రాసాం. ఇక్కడ హ్యాజ్ అని రాయాలని పర్టికులర్ రూల్ ఏం లేదు. డిపార్ట్మెంట్ కంటైన్స్ ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్ కంటైన్స్ ఎంప్లాయీస్. ఎంప్లాయీ వర్క్స్ ఇన్ డిపార్ట్మెంట్, ఎంప్లాయీ వర్క్స్ ఇన్ అని చెప్పి రాస్తాం. అక్కడ మధ్యలో వర్క్స్ ఇన్ అని రాస్తాం. ఎంప్లాయీ వర్క్స్ ఇన్ డిపార్ట్మెంట్. ఇలాగా ఎంటిటీకి మధ్యలో
మధ్యలో ఒక రిలేషన్ అనేది ఉంటది. మనం మాట్లాడుకునే డేటాబేస్‌లో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఒక ఎంటిటీకి ఇంకొక ఎంటిటీకి మధ్యలో అసోసియేషన్ అనేది ఉంటది. ఆ అసోసియేషన్ ఏంటి? ఆ రిలేషన్ ఏంటి? గుర్తించి దానికొక నేమ్ ఇస్తాం ఇక్కడ. ఆ నేమ్ మనం ఈ డైమండ్ సింబల్‌లో రాస్తాం. ఓకే. ఇప్పుడు మనకి డిపార్ట్‌మెంట్‌కి, ఎంప్లాయ్‌కి రిలేషన్ ఉంది అని అర్థమవుతుంది ఈ డయాగ్రామ్‌లో. ఓకే. సో, ఆ రిలేషన్ ఏంటో అనేది మధ్యలో ఒక వర్డ్ లేదా 2 వర్డ్స్ మనం రాయొచ్చుమాట. ఓకే. రైట్. సో, ఇంకొంచెం ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ ఉంది. పెద్ద డయాగ్రామ్. స్టూడెంట్. స్టూడెంట్. అన్ని ఒకేసారి అర్థం కావు. పార్ట్ బై పార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అందుకే. స్టూడెంట్. స్టూడెంట్ చుట్టూ ఏమేమి ఉన్నాయి చూడండి. స్టూడెంట్ నేమ్, అడ్రస్, కోర్స్ ఐడి, ఓకే, స్టూడెంట్ ఐడి, ఏజ్, హాబీ, డేట్ ఆఫ్ బర్త్, ఇలా ఉన్నాయి. స్టూడెంట్ చుట్టూ ఉన్నాయి ఇలా యాట్రిబ్యూట్స్. స్టూడెంట్ చుట్టూ యాట్రిబ్యూట్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ కోర్స్ చూడండి. ఇటు పక్క రైట్ సైడ్ కోర్స్ ఉంది. రైట్ సైడ్ కోర్స్ ఉంది. కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, కోర్స్ ఐడి, కోర్స్ నేమ్. ఓకే. సో, స్టూడెంట్ ఒక ఎంటిటీ, కోర్స్ అనేది ఒక ఎంటిటీ. స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, కోర్స్ అనేది ఒక ఎంటిటీ. స్టూడెంట్ అటెండ్స్ కోర్స్. స్టూడెంట్ అటెండ్స్ కోర్స్. స్టూడెంట్ అనేవాడు కోర్స్ అటెండ్ అవుతున్నాడు అని డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది. అవునా కాదా? స్టూడెంట్ అనేవాడు కోర్సు అటెండ్ అవుతున్నాడు. ఒక కోర్సులో చాలా సబ్జెక్ట్స్ ఉండొచ్చు. కోర్సులో కోర్సు హ్యాస్ సబ్జెక్ట్స్. ఒక కోర్సులో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్‌కి సబ్జెక్ట్ ఐడి, కోర్స్ ఐడి, సబ్జెక్ట్ నేమ్ ఉంటది. సబ్జెక్ట్‌కి సబ్జెక్ట్ ఐడి, కోర్స్ ఐడి, సబ్జెక్ట్ నేమ్ ఉంటది. ఓకే. అంటే కోర్స్ హ్యాస్ సబ్జెక్ట్స్. లెక్చరర్ ఇక్కడ చూడండి. లెఫ్ట్ సైడ్ స్టూడెంట్ కిందన ఉంది ఏముంది? లెక్చరర్. లెక్చరర్ టీచర్స్ స్టూడెంట్. లెక్చరర్ ఐడి, లెక్చరర్ నేమ్, కోర్స్ ఐడి, సబ్జెక్ట్ ఐడి. లెక్చరర్ టీచర్స్ సబ్జెక్ట్స్. లెక్చరర్ స్టూడెంట్స్ కి టీచ్ చేస్తాడు. లెక్చరర్ సబ్జెక్ట్స్ ని టీచ్ చేస్తాడు. లెక్చరర్ టీచర్స్ సబ్జెక్ట్స్. లెక్చరర్ టీచర్స్ స్టూడెంట్స్. లెక్చరర్ టేక్స్ కోర్సు. లెక్చరర్ అనేవాడు కోర్స్ తీసుకోవచ్చు. స్టూడెంట్స్ కోర్స్ అటెండ్ అవుతాడు. లెక్చరర్ క్లాస్ తీసుకుంటాడు. స్టూడెంట్ క్లాసు అటెండ్ అవుతాడు. సో, మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు మొత్తం ఒక స్టూడెంట్ కోర్సుకి లెక్చరర్‌కి మధ్యలో ఉండే రిలేషన్‌షిప్స్ ఏంటేంటి అనేవి డయాగ్రామ్‌లో ఏంటేంటి డేటా ఉంటుంది. అందులో డేటా ఏముంటది? డేటాకి మధ్యలో రిలేషన్స్ ఏంటి? అనేవి క్లియర్‌గా మనకి ఇందులో అర్థం అవుతున్నాయి ఈ డయాగ్రామ్‌లో. దీన్నే ఎంటిటీ రిలేషన్‌షిప్ డయాగ్రామ్ అని అంటాం. దీన్నే ఎంటిటీ రిలేషన్‌షిప్ డయాగ్రామ్ అని అంటాం. ఓకే. కార్తీక్ కార్తీక్ లేడా? కార్తీక్